రైట్. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్‌కి సంబంధించిన యుద్ధ నేపథ్యంలోని మనం చూస్తూనే ఉన్నాము. ఎంత భారీ స్థాయిలోన నష్టపోతూ ఉన్నాము. అంటే ఆర్థికంగా నష్టం జరుగుతుంది. మరో పక్క ఇరాన్‌లోని, ఇజ్రాయెల్‌లోని గూడా ప్రాణ నష్టం అయితే జరుగుతూ ఉంది ఈ దాడుల్లో. సో, ఆర్థిక నష్టం ఎకనామికల్ లాస్ అనేది మాత్రము ఎక్కువగా ఇతర దేశాలకి చుట్టుపక్కల అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నింటి మీద భారం పడుతోంది అనేది గూడా ఒక కొలిక్కి వస్తున్న విషయం. సో, ప్రస్తుతం తీసుకుంటే భారతదేశము ఎట్లా అలర్ట్ అవుతోంది? నిజంగానే ఈ ధరలు అన్నీ పెరిగే ఛాన్స్ ఉందా? అక్కడి నుంచి మనం ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్స్, గ్యాస్ ఇట్లాంటివన్నీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. సో, అది ఆగిపోయింది జలసంధి దగ్గర దాన్ని ఆపేశారు. ఇరాన్ దాన్ని ఎక్కడికి షిప్స్ అన్నిటికి కూడా బ్లాక్ చేసింది. పర్మిషన్స్ లేవు అని విన్నా. బట్ ఇప్పుడు మాత్రము ఆయిల్ వచ్చేస్తుంది అని ఇది వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇండియాకి ఆయిల్ వస్తుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని జెప్పేసి. మరో పక్కేంటంటే గ్యాస్ రేట్స్ పెరిగే ఛాన్స్ ఉన్నది. సో, అని జెప్తూ ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే అసలు ఏం జరుగుతోంది? ఆదిత్య ఒకటి అసలు ఇష్యూ ఏంటి? గ్యాస్ సరఫరా మీద కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అనే వార్త వినిపిస్తూ ఉంది. సో, నిజంగానే గ్యాస్ రేట్స్ పెరుగుతాయా? అలాగే సరఫరా అంటే దేని మీద నిర్ణయం తీసుకుంది? రైట్. ఇప్పుడు మనకు తెలిసిందే ఇరాన్, ఇజ్రాయెల్ వార్ జరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సహకారంతో విపరీతంగా ఇరాన్ మీద దాడులు చేస్తుంది. అప్పుడు ఇరాన్ కూడా ఊరుకోకుండా ప్రతిఘటించి ఇటు అమెరికా బేస్ క్యాంపులు అయితే ఎక్కడ మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి వాటి మీద ఎక్కువగా దాడులు చేయడం మొదలుపెట్టింది. దుబాయ్, బహ్రెయిన్, కువైట్ ఇలాంటి దేశాల మీద మొత్తం గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం అయితే మొదలు పెట్టేసింది. అంతేకాకుండా హార్మోజ్ జలసంధిని కూడా వాళ్ళు మూసేశారు. దీంతో ఇప్పుడు పెద్ద సమస్యలు ఎదుర్కోబోతుంది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి తెలుస్తుంది. అదొకటి క్రూడ్ ఆయిల్, గ్యాస్ వీటికి సంబంధించి సప్లై హార్మోజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. అది ఆగిపోవడం వల్ల చాలా దేశాలకు ఇప్పుడు ఆయిల్ సరఫరా నిలిచిపోతాయి. దాని వల్ల అక్కడ ఆయిల్ సంక్షోభం ఏర్పడడం కావచ్చు, ఉన్న ఆయిల్ నిల్వలు అయిపోవడం కావచ్చు, మళ్ళీ ఉన్న ఆయిల్ సంబంధించి రేట్లు పెరిగిపోవడం కావచ్చు, ఇటువంటి సంక్షోభాన్ని చాలా దేశాలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటిది భారతదేశానికి కూడా కలిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ గ్యాస్ కూడా మున్ముందు ఇంకా సంక్షోభానికి గురి కాకుండా ఉండేందుకు దీని మీద కొన్ని పరిమితులు విధించి దీన్ని ఉన్న గ్యాస్ ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఇప్పుడు ఎలా దీన్ని అరేంజ్ చేసుకోవాలన్న ఒక ప్లాన్ లో భాగంగానే కేంద్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటంటే గ్యాస్ సిలిండర్లను ప్రధానంగా గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఐఓసిఎల్, బిపిసిఎల్, హెచ్పిసిఎల్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటికి కూడా ఆదేశాలు జారీ చేసేసింది. మీరు ఓన్లీ గృహ వినియోగదారులకు మాత్రమే సప్లై చేయండి, మార్కెటింగ్ కంపెనీలకు లేదు. కమర్షియల్, ఇండస్ట్రియల్, పెట్రోకెమికల్ రంగాలకు గ్యాస్ సప్లై పై తాత్కాలిక పరిమితులు అయితే విధించడం జరిగింది. సాధారణ ప్రజలకు ఎల్పిజి సరఫరాలో అంతరాయం ఉండొద్దనే ఈ నిర్ణయం అయితే కేంద్రం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు కంపెనీల కంటే ఒక గ్యాస్ సిలిండర్ తో అయితే అవ్వదు, చాలా గ్యాస్ సిలిండర్లు కావాలి. పెద్ద ఎత్తున అక్కడ కంపెనీలలో గ్యాస్ అనేది అయిపోతూ ఉంటుంది. అదే గృహ వినియోగదారులకైతే ఇంట్లో ఒక్కటి సరిపోతే వాళ్ళు దాదాపు నెల 2 నెలల కంటే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో మరి కంపెనీలకు ఇంత పంపించేస్తే గ్యాస్ సంక్షోభం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒకవేళ ఈ యుద్ధం అనేది ఇంకా ఆగే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. 4 వారాల పాటు జరుగుతుందని ట్రంప్ ప్రకటించాడు. అంతకు మించి ఎక్కువ జరగచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా ఒక 1-2 మంత్స్ ఉండే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇప్పుడు గ్యాస్ సంక్షోభం మున్ముందు ఎదుర్కోకుండా ఉన్న గ్యాస్ నిల్వల్ని ఎలా కంట్రోల్ గా ఎలా వాడుకోవాలి అన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. సో సామాన్య ప్రజలకు ఎటువంటి వారికి కూడా ఇబ్బంది కలగకుండా గ్యాస్ ని గృహ వినియోగదారులకైతే పంపిస్తున్నారు. సో ఇక కంపెనీల కంటే వాళ్ళు ఇప్పుడు వేరే ఉంటాయి కదా, వాటి ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు వాళ్ళకు. సో వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటుంది కాబట్టి, బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వేరే ఆప్షన్స్ ఎన్నుకొని వాళ్ళు చేసుకోగలరు. అదే ఇప్పుడు సామాన్య కుటుంబీకులు, వాళ్ళు గృహాలలో ఉండే వాళ్ళు ఎలా గ్యాస్ లేకుంటే చేసుకోలేరు. సో అందుకోసం అని చెప్పేసి మరి వాళ్ళకి ఆపకుండా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఈ కంప్లీట్ గా ఈ కమర్షియల్ వాటికి సంబంధించి అయితే ఆపేయడం అయితే జరిగింది. సో మరి అంటే ఇంకా ఎక్కువ కాలం వస్తుంది. ఇప్పుడు గ్యాస్ అనేది నిల్వలు ఉంటాయి, ఇంకెక్కువ కాలం కాస్త రన్ చేయొచ్చు మనం. సో ఆ నిర్ణయం వరకైతే తీసుకుంది. ఇది ఒక మంచి నిర్ణయంగానే అందరూ చెప్తూ ఉన్నారు. ఇక మరి గ్యాస్ సంక్షోభం రాకుండా ఉండేందుకు ఇది ఒక తీసుకున్నారు. ఈ లోపు యుద్ధం సద్దుమణిగి తెగింత మళ్ళీ తాత్కాలిక విరమణ ఇది జస్ట్ తాత్కాలికంగానే పరిమితులు విధించారు. తొందరలో పరిమితులు అయితే ఎత్తేస్తారు. ఒకవేళ యుద్ధం ఆగిపోతే కంపెనీలకు కూడా గ్యాస్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉంటారు. మరి ఇది ఎప్పుడు ఎత్తేస్తారు అనేది చూడాలి, ఎప్పుడు యుద్ధం అవుతుందో అనేది కూడా చూడాలి.
రైట్. అలాగే అంటే మనకి ఇండియన్ షిప్స్ చాలా గూడా బయట కంట్రీస్‌లోనే ఉన్నాయి. ఇండియన్ షిప్స్ అన్నీ గూడా అక్కడక్కడ అనేక ప్రదేశాల్లో ఉన్నాయి. సో, హ్మ్. ఆయిల్‌కి సంబంధించి మాత్రము మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నామో రష్యా నుంచి గాని, ఇతర దేశాల నుంచి గాని. సో, అవి వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు గూడా జలసంధి దిగ్బంధంలోనే ఉంది. రాదు అని అనుకున్న నేపథ్యంలోనే ఇరాన్ దిగి వచ్చింది. ఆయిల్ వచ్చేస్తోంది అనే వార్త విన్నాం. సో, ఇదేంటి దీనికి సంబంధించిన అప్డేట్ ఏముంది మీ దగ్గర? అవును. ఇప్పుడు హార్మోజ్ జలసంధి ద్వారా రావాల్సినవి ఆగిపోయాయి గానీ, హ్మ్. మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ సప్లై చేసుకుంటూ ఉన్నాం. హ్మ్. గతంలోనే ప్రకటించడం జరిగింది. మోదీ గారు రష్యా వెళ్లారు. అక్కడ మాట్లాడారు పుతిన్‌తో. ఆయిల్ ఒప్పందాన్ని కూడా వాళ్ళు కుదుర్చుకున్నట్టుగా అప్పుడు తెలిసింది. హ్మ్. సో, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి మనం షిఫ్ట్ చేసుకుంటున్నాం. హ్మ్. ఇప్పుడు సంక్షోభ పరిస్థితిలో కూడా అక్కడి నుంచి మనకు క్రూడ్ ఆయిల్ వస్తుంది అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే. ముఖ్యంగా సింగపూర్ దగ్గర షిప్‌లన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకా తొందరలోనే అయితే భారత్‌కి అయితే చేరుకోబోతున్నాయి. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. హ్మ్. సో, మొన్నటి నుంచి 2, 3 రోజుల నుంచి కూడా ఆయిల్ సంక్షోభం ఎదుర్కోబోతుంది. రేట్లు పెరగబోతున్నాయి. ఇటువంటి న్యూస్‌లయితే రావడం మనం చూసాం. సో, హ్మ్. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ వస్తుందన్న నేపథ్యంలో ఇదొక గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. హ్మ్. మరి తొందరలోనే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఏకంగా 1.5 క్రోర్స్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్‌తో కూడిన 12కు పైగా ట్యాంకర్‌లు ఇప్పుడు హ్మ్. భారత్ కూడలికి దగ్గరలో ఉన్నట్లుగానే చెప్తూ ఉన్నారు. హ్మ్. అవి వారంలో మన పోర్ట్‌లకు రావచ్చని కూడా బ్లూంబర్గ్ డేటా ఒకటి ప్రకటించడం జరిగింది. ఓకే. సింగపూర్ వద్ద ఉన్న మరో 8 నౌకలు కూడా త్వరలో వస్తాయని వివరించింది. హ్మ్. సో, అలా మొత్తం 12కు పైగా ట్యాంకర్‌లయితే వస్తున్నాయి. 1.5 క్రోర్స్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్. హ్మ్. సో, ఇది సో, ఇంత పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్‌ని మనం సప్లై చేసుకుంటున్న నేపథ్యంలో హ్మ్. దీని వల్ల మనం సంక్షోభం అయితే ఎదుర్కోకపోవచ్చు. హ్మ్. అయితే వీటి రేట్లు పెరుగుతాయా ఈ టైంలో అని చెప్పేసి ఒక క్వెషన్ రావచ్చు. అవును. కాకపోతే ఇప్పుడు సాధారణ రేట్లతోనే వెళ్తారు. అండ్ కేంద్రం దీన్ని బేర్ చేస్తుంది. ముందు ఇంకా ఏమన్నా ఇదైతే అప్పుడు రేట్లు పెరిగే అవకాశం ఉంది గానీ ప్రెజెంట్ అయితే కేంద్రమే దీన్ని బేర్ చేసి నార్మల్ రేట్స్ ఇప్పుడున్న రేట్స్ తోనే వెళ్ళే అవకాశం ఉందని కూడా విశ్లేషకులైతే చెప్తున్నారు. సో, ఇప్పటికిప్పుడే క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెంచేస్తే అది ప్రభుత్వానికే దెబ్బ. ప్రభుత్వం మీదనే వ్యతిరేకత పెరుగుతుందన్న విమర్శలు కూడా హ్మ్. అంటే అభిప్రాయాలు కూడా విశ్లేషకుల్లో కలుగుతున్న నేపథ్యంలో హ్మ్. సో, ఇది నార్మల్ గా రేట్లతోటే దీన్ని కంటిన్యూ చేస్తారని చెప్తున్నారు. చూద్దాం మరి ఇంకా వారంలో క్రూడ్ ఆయిల్ వస్తుంది కాబట్టి హ్మ్. ఎటువంటి సంక్షోభ పరిస్థితి అయితే భారత్ ఉండకపోవచ్చు. సో, ఇది ప్రస్తుతము రష్యా అండ్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్ గాని, గ్యాస్ గాని ఇట్లాంటి వాటికి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇవి తగ్గిపోతాయి. ఉత్పత్తి అనేది తగ్గుతుంది. అలాగే వీటి ధరలు పెరిగిపోతాయి అని జెప్పేసి కేంద్రం గూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది అనే వార్తయితే గూడా చూసాం మనము. ఈ గ్యాస్‌ని ఓన్లీ డొమెస్టిక్‌గా వాడే వాళ్ళకి అంటే ఇళ్ళకి సంబంధించి ప్రజలకు మాత్రమే, సామాన్య ప్రజలకు మాత్రమే, పబ్లిక్‌కి మాత్రమే డొమెస్టిక్ గ్యాస్‌నివ్వాలి. ఇండస్ట్రియల్ పరంగాన అంటే బిజినెస్ పరంగాన ఏవైతే ఇండస్ట్రీస్‌కి అలాగే పెద్ద పెద్ద కిచెన్స్‌కి సప్లై చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద హోటల్స్‌కి, పెద్ద పెద్ద కంపెనీస్‌కి సప్లై చేస్తూ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కి. సో, ఇటువంటి వాటికి గ్యాస్‌ని సప్లై చేయడం అనేది కొన్ని పరిమితులతోని ఎంత సప్లై చేయొచ్చు అని కొన్ని నిర్దిష్టమైన పరిమితులు పెట్టుకొని అంత మొత్తంలో మాత్రమే సప్లై చేయాలని చెప్పేసి కేంద్రం నిర్ణయం తీసుకుంది అనే వార్త అయితే మనకి వినిపిస్తుంది. సో, ఇది కొంతవరకు ప్రజలు ఇబ్బంది పడే అవకాశం అయితే లేదు అని అనుకోవచ్చు మనం. అండ్ అట్ ది సేమ్ టైమ్ మనం ఆయిల్, డీజిల్ ఇవన్నీ కూడా రేట్స్ పెరిగిపోతాయని అనుకున్నాము. బట్ ఇది ఒక కొలిక్కి వస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతము ఎక్కడెక్కడ మధ్యలో బ్లాక్ అయిన షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ ఇంపోర్ట్‌కి సంబంధించి. సో, వీటన్నింటికి గూడా కొంచెం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో, ధనాధన్ వాళ్ళు ప్యాక్ చేసుకొని ఇండియాకి వస్తూ ఉన్నారు. త్వరలోనే కొద్ది రోజుల్లో ఇండియాకి చేరుకుంటారు అనే వార్త కూడా వింటూ ఉన్నాం. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇండియా ఒక సేఫ్ జోన్‌లోనే ఉంది. ఎందుకంటే ఎవరితో కూడా మనకి పూర్తిగా శత్రుత్వం లేదు. సో, ఈ నేపథ్యంలోనే మోడీ గారు కూడా చాలా చక్కగా కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు అని అయితే అనిపిస్తూ ఉంది. సో, విశ్లేషకులు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇది చాలా టఫ్ టాస్క్ కాబట్టి సో, దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సుంది. ఏం చిన్న తప్పిదం చేసినా కూడా ఇది ప్రజల మీదే పడిపోతుంది. అంటే దేశం మొత్తం ఈ భారం అనేది పడుతుంది. దేశం మొత్తం కూడా ఈ పనిష్మెంట్‌ని అనుభవించాల్సొస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం గూడాను. సో, ప్రస్తుతానికైతే ఆయిల్ త్వరలో వస్తుంది. మరి పెట్రోల్ రేట్స్, గ్యాస్ రేట్స్ ఏమైనా పెరుగుతాయా అనేదైతే మాత్రం మనకింకా ఎలాంటి అప్డేటు లేదు. పెరిగే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఆచితూచి కొద్దిగా మనం సర్దుకుంటూ వాడుకోవడము, పెట్రోల్‌ని ఇన్ టైమ్‌లోనే ఉందా లేదా అనేది చూసుకోవడం. సో, ఇవన్నీ సామాన్య జనానికి చాలా అవసరం. ఇక కేంద్రం తీసుకునే నిర్ణయాలైతే కేంద్రం తీసుకుంటూ ఉంటుంది. సో, ఇది ప్రస్తుతము యుద్ధానికి సంబంధించి ఎకనామికల్‌గా మనం ఇంపోర్ట్ కొంటున్న వస్తువుల యొక్క అప్డేట్.